పద మనం వెళ్ళి గదిలో మాట్లాడుకుందాం రా. వద్దంటీ, కన్విన్స్ చేయాలని చూడకండి. నేను మీకు మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించడానికి వచ్చాను. చూడండి, భర్త పేరు శ్రీ తారక్ అని, భార్య పేరు శ్రీమతి నీలవేణి అని అధికారికంగా సర్టిఫికేట్ ఇచ్చారు. హే థ్యాంక్ యూ అర్చన, ఐ లైక్ ఇట్. చూసారా, రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికేట్స్ తీసుకోవాల్సిన శ్రమ లేకుండా చేసింది. తను చేసిన పనికి థ్యాంక్స్ ఎందుకు, కానీ స్ట్రాంగ్గా కాఫీ ఇవ్వు నిలవేణి. అలాగే సార్. ఆప్తారా ఏంటి వెటకారమా? ఆంటీ, ఇద్దరిని అఫీషియల్ గా వైఫ్ అండ్ హస్బెండ్ గా చేసి మళ్ళీ నన్ను ఇంటి కోడల్ని చేస్తానని కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఉంటే వినడానికి నేనేమన్నా చంటి పిల్లని అనుకుంటున్నారా? రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి సర్టిఫికెట్ చూశాక నీ దారి నువ్వు చూసుకోకుండా ఇక్కడికొచ్చి వాదిస్తున్నావేంటమ్మా? ఎందుకండి అలా అంటారు? తన మనసు నొచ్చుకుంటుంది. నచ్చుకోవడం కాదు, చచ్చిపోతున్నాను ఆంటీ. ఈ నీలవేణి ఏం తెలియని అమాయకురాల్లా మొహం పెట్టి అన్నిటినీ తన సొంతం చేసుకుంటుంది. అది అలా అడుగు. అడగాలనుకుంటే అడగమంటున్నా బామర్ది, అంతే. తనకు ఆ రైట్స్ ఉన్నాయి. సమాధానం చెప్పాల్సిన వాళ్ళు సైలెంట్ గా ఉంటే ఎలా?